ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిది 12 కేంద్రాల్లో మళ్ళీ ఓట్ల లెక్కింపు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ అవుతుంది. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇక ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో 12 పోలింగ్ కేంద్రాల్లో మళ్లీ ఓట్ల లెక్కింపు వ్యవహారం నడుస్తుంది. ఇక ఈవీఎంలు ఓటింగ్ సరళిపైన అనుమానాలు వ్యక్తం చేశారు బాలినేని శ్రీనివాస్. అయితే ఒంగోలు అసెంబ్లీ పరిధిలో 12 పోలింగ్ కేంద్రాలు ఈవీఎంలకు మాక్ పోలింగ్ చేపట్టాలని ఎన్నికల సంఘానికి ఫీజు చెల్లించారట బాలినేని. దీంతో ఒంగోలు శాసనసభ నియోజకవర్గంలో 12 పోలింగ్ కేంద్రాలకు చెందిన ఈవీఎంలో మాక్ పోలింగ్ నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు 26 మంది అభ్యర్థులు. ఇక కానీ 34,060 ఓట్లతో వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి రామచంద్ర జనార్దన్ గతంలో ఎన్నడూ లేని విధంగా మెజారిటీ వచ్చింది. వైసీపీకి గట్టి పట్టున్న పోలింగ్ కేంద్రాల్లో కూడా టీడీపీకి మెజారిటీ రావడం గమనార్హం. తమకు గట్టి పట్టున్న చోట్ల కూడా టీడీపీకి మెజారిటీ రావడంతో ఓటింగ్ సరళి ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయంటున్నారు బాలినేని. 12 పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలు మాక్ పోలింగ్ నిర్వహణకు 5.44 లక్షల మంది ఎన్నికల సంఘానికి చెల్లించారు బాలినేని. దీంతో ఫీజు అనేది దీంతో తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే హైదరాబాద్ శిక్షణ పొందిన కలెక్టర్ తమీం అన్సారీ రెడీ అయ్యారు. మే 13 నాటికి ఎన్నికల్లో వినియోగించినటువంటి 6, 26, 42, 59, 75, 76, 123, 184, 192, 199, 245, 256 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు ఓట్లను లెక్కించనున్నారు అధికారులు. త్వరలోనే తేదీ ఖరారు చేసి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సమాచారం అయితే ఇస్తారంట.